10వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్లించను గనక నేను ఓర్వలేక యుండియు ఇజ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా దేవుడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలుల నిమిత్తము ప్రాయచిత్తము చేసిండు. చూడండి, ఇక్కడ దేవుడు ఫీనెహాసు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరైతే పాపాన్ని పరిహరిస్తారో, పాపమును బట్టి రోషము కలిగి ఉంటారు. ఇది చాలామందికి రోషం ఎక్కువ. ఎందుకు వస్తుంది చెప్పండి రోషం? మనల్లో ఒక మాట అంటే రోషం వస్తుంది, కానీ మనలో ఉన్న పాపాన్ని బట్టి అంటే మనకి రోషం రావాలి. ఇది పాపం అయితే నేను ఎందుకు ఉంచుకుంటాను? ఈ పాపని చంపే విషయంలో మనకి రోషం రావాలి, కానీ మనల్ని అన్నందుకు రోషం రాకూడదండి. దేన్ని బట్టి రోషం రావాలి చెప్పండి? ఆ పాపాన్ని చంపడానికి రోషం కలిగి ఉండాలి. దేవుని కొరకి రోషం కలిగి బ్రతకడం అంటే ఏదో గట్టిగా కేకలేయడం, గట్టిగా మాట్లాడడం కాదు. పాపముని చంపే విషయంలో రోషము కలిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపానికి దూరముగా బ్రతుకుతూ రోషము కలిగి బ్రతకాలి. పాపానికి దూరంగా బ్రతకడమే పరిశుద్ధత విషయమైన రోషాన్ని మనం కలిగి ఉండాలి. దీన్ని ముట్టుకుంటే, ఈ మాట అంటే, ఈ పని చేస్తే నా పరిశుద్ధత పాడైపోద్ది. నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నా కొరకు ఆయన శిలువ రక్తం గార్చాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, నేను ఒక పరిశుద్ధమైన వ్యక్తిని, నా పరిశుద్ధత పాడైపోద్ది, నేను ఒప్పుకోను. అది రోషము కలిగి మన పరిశుద్ధత కొరకు, ప్రత్యేకమైన జీవితం కొరకు రోషం కలిగి బ్రతకాలి, కానీ ఎవరో ఏదో మాట అంటే రోషం రాకూడదు మనకి కదండి. మనల్ని అంటే ఇంత రోషం వచ్చింది, మరి నీ పరిశుద్ధత పాడైపోతుంటే మనకి ఎందుకు రోషం రావట్లేదు? మనలో ఉన్న పాపని చంపే విషయంలో మనకెందుకు రోషం రావటం లేదు? అక్కడ ఫీనెహాస్ ఏం చేశాడంటండి? పరిహారం చేశాడు. అందుకనే నేను దేన్నైతే ఓర్వలేనో ఫీనెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. ఏం చేశాడండి? ఇప్పుడు దేవుడు పాపాన్ని ఓర్చుకోలేడండి. మనం ఏం చేస్తున్నాం? ఓర్చుకుంటున్నాం. పోనీలే, నా ఒళ్ళేగా, నా శరీరమేగా, నా కోపమేగా, నా మొండితనమేగా, నేనేగా అసూయపడేది, అహంతో ఉండేది, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకునేది, దాన్ని నువ్వు ఓర్చుకుని నువ్వేం చేసుకుంటున్నావు? నీలో పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావు. కానీ ఫీనెహాస్ ఏం చేశాడు? దేవుడు దేన్నైతే ఓర్చుకోలేకపోయాడో ఫీనెహాస్ కూడా ఓర్చుకోలేకపోయాడు. ఆ పాపాన్ని ఫీనెహాస్ కూడా ఓర్చుకోలేకపోయాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఓర్చుకోలేకపోయి కూడా వాళ్ళని చంపలేకపోయాను నేను. కానీ ఫీనెహాస్ ఏం చేశాడు? ఈట పట్టుకొని పోయి వాళ్ళిద్దరిని ఎట్లా పొడిచి చంపేశాడు. అసలు ఎలా పొడిచి చంపేశాడు? ఈరోజు మనలో ఉన్న పాపాన్ని పొడిచి చంపాలి. ఎలా చంపాలి పాపాన్ని? దాన్ని చచ్చిపోయేదాకా చంపాలి. మళ్ళీ లేచి మన దగ్గరికి రాకూడదు. ఆడు సింహంలాగా లేచి ఎలా చంపాలి? ఆడు సింహంలాగా లేచి నిలిచి ప్రార్థనలో ఆ పాపము పైన మనం జయము పొందుకునే వరకు మనం ఆ ప్రార్థన విడిచిపెట్టకూడదండి. చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తాం, కానీ మనలో ఉన్న కోపం పోదు, అహంకారం పోదు, మాట అంటే పడంతత్వం పోదు. మరి దేన్ని చంపుతున్నాం మనం? ఏం ప్రార్థన చేస్తున్నాం? దేన్ని చంపుతున్నాం? అవునా? నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోవాలి కదా. ఉపవాస ప్రార్థన ద్వారా మనమే చచ్చిపోవాలి పూర్తిగా. మనం చచ్చిపోతేనే ఫలిస్తాం. అవునా కదా? ఎప్పుడు ఫలిస్తాం? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే ఫలిస్తుంది. మనము మన శరీర కార్యాలు పూర్తిగా చచ్చిపోయినప్పుడే ఆత్మానుసారంగా కొత్త వ్యక్తిగా మనము దేవునిలో చిగురించి ఫలించి మళ్ళీ మనము దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా లేపబడతాం. ఎందుకు ఫలించలేకపోతున్నామంటే ముందు మనం చచ్చిపోవట్లేదు, చావడానికి ఇష్టపడట్లేదు, చంపడానికి ఇష్టపడట్లేదు, మనం చచ్చిపోవడానికి ఇష్టపడట్లేదు. మా కులంలో మేము మొదటి నుంచి అట్ట బతికాం, ఇప్పుడు తగ్గి ఉండమంటే ఎలా కుదురుద్ది? చావలేకపోతే కుదరవు. మనం కొత్తగా ఫలించలేము, దేవుని కొరకు కూడా మరి మనము ఫలించలేము. అసలు మనమే కనబడకూడదు మనలో. అందుకనే ఫీనెహాస్ ఏం చేశాడంట? దేవుడు ఏ పాపమునైతే ఓర్చుకోలేడో ఆ పాపముని ఓర్చుకోలేకుండా, దేవుడికి ఇష్టం ఉండదండి పాపం అంటే. మరి మనం కూడా ఎలా రోషం కలిగి ఉండాలి? నా యేసయ్యకి, నాలో ఉన్న దేవుడికి ఈ పాపం అంటే ఇష్టం లేదు. అది నాలో ఎందుకు ఉండాలి?
అని ఆ పాపాన్ని చంపివేసేవారముగా ఉండాలి. ఆ పాపాన్ని చంపివేసేవారంగా ఉండాలి. అందుకే ఫీనెహాసు గురించి ఏమంటున్నాడు, అతడు నేనన్నా చంపలేకపోయాను ఆ ప్రజలని, కానీ ఫీనెహాసు ధైర్యంగా కత్తితో వెళ్ళి వాళ్ళని పొడిచి చంపేశాడు. కాబట్టి అతనితో నేను నిబంధన చేసుకుంటున్నాను, అతనితో నేను సమాధాన నిబంధన చేసుకుంటున్నాను. నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కలిగి ఉంటుంది. ఎందుకంటే అతను తన తరతరములు తన కుమారులు కూడా ఈ యొక్క యాజక సేవలో మరి వాళ్ళు స్థిరముగా ఉండేటట్లు నేను వారితో నిబంధన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని విషయం అతను ఆసక్తి గలవాడై ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తం చేశాడు. ఎందుకండి ఆ నిబంధన చేశాడు దేవుడు? దేవుడు ఈరోజు మనతో ఒక నిబంధన చేయాలి. అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. చాలామంది భక్తులతో దేవుడు నిబంధన ప్రామిస్ చేసేసాడు. ఈరోజు మనతో ఎందుకు నిబంధన చేయట్లేదు దేవుడు? చెప్పండి. పాపాన్ని చంపే విషయంలో మనకు ఆసక్తి లేదు. ఏ విషయంలో ఆసక్తి లేదు? పాపాన్ని చంపే విషయంలో ఆసక్తి లేదు. ఫీనెహాసుతో ఎందుకు నిబంధన చేశాడంటే అహరోనుతోటన్నా నిబంధన చేయలేదు. మోషేతో చేశాడు, ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తం చేశాడు, కానీ అహరోనుతోటన్నా చేయలేదు. కానీ ఫీనెహాసుతో ఎందుకు నిబంధన చేశాడంటే నా విషయమై దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడికి ఏది ఇష్టం లేదో దాన్ని చంపేశాడు. దేవుడికి ఎలా ఉండాలో అలా ఉండడానికే తను ఇష్టపడ్డాడు. తనే కాదు, తన ప్రజలు కూడా అలాగా ఉండడానికి ఆసక్తి కలిగి తన ప్రజలలో నుండి ఆ పాపాన్ని పరిహరించాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా ఉంటే సరిపోదండి. నా సంఘంలో కూడా ఆ పాపం ఉండకూడదు. ఏముండకూడదు? నా సంఘంలో కూడా ఆ పాపం ఉండదు, వారిలో కూడా ఆ పాపం ఉండకూడదు, వీతనిలో ఆ పాపం ఉండకూడదు. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని మనము మాటికి వారిని వేలెత్తి చూపిస్తున్నాం. కానీ ఆసక్తితో ఏం చేయాలా? ఆసక్తితో ప్రార్థన చేయాలా? ఆసక్తి కలిగి అయ్యా నా సంఘంలో బిడలు పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు, వారిలో ఈ పాపం ఉంది, ఆ పాపాన్ని బట్టి వారు మరి నీ శిక్షను పొందుకోకుండా రేపు నరకానికి వెళ్లకుండా వారిలో నుంచి ఆ పాపాన్ని తీసివేయని ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలండి. ఆసక్తితో మన గురించి చేసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న అంటే మన సంఘము గురించి, సంఘంలో ఉన్న పాపముల గురించి. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటూ వచ్చారంట. ఈరోజు మనం ఏం చేయాలి? మన చుట్టూ మనలో ఉన్న ఎవరెవరిలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ పాపమైతే ఉందో ఆ పాపాన్ని బట్టి ఆసక్తితో ప్రార్థన చేసి వారు ఆ పాపమును మారివేసే వరకు ఆసక్తిని విడిచిపెట్టకుండా మరి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఉందా మనకు ఆసక్తి? ఎంత ఆసక్తితో ప్రార్థన చేయాలి? మన గురించే కాదు, మన గురించి మనం ఎంత కన్నీరు గారుస్తున్నామో, వెంటే ఎంతగా అయితే దుఃఖపడుతున్నామో మరి దేవుని సన్నిధిలో కూడా అంటున్నాడు, ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తం చేశాడు. కీర్తన 69:9 చదవండి, చదువుకుందాం. అక్కడ కూడా కొన్ని మాటలు ఈ విషయాల గురించి రాయబడ్డాయి, అందుకనే మనకి అర్థం కావడం కొరకు అవి కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తన దేని గురించి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించు. ఎవరు రాస్తున్నారు? దావీదు రాస్తున్నాడు. ఎవరి గురించిన ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. ఇప్పుడు ఫీనెహాసుకి దేని గురించిన ఆసక్తి ఉంది? దేవుని విషయమైన ఆసక్తి ఉంది, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. ఈ పరిశుద్ధాత్మకు నిలయమైంది కదా ఈ దేహం. ఇప్పుడు మరి ఈ దేహం పాడైపోతుంటే వ్యభిచారముతో, లోక స్నేహంతో మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఆ శరీరాన్ని మరి మనం పాడు చేసుకుంటూ ఉంటే మరి ఈ ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలి కదా. మన ఇంటిని గురించిన ఆసక్తి మనకు ఉండాలా? అంటే దేవాలయము, దేవుని ఇల్లు, పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్న మన దేహమును గురించిన ఆసక్తి ఉండాలి. ఇతరుల దేవాలయములుగా పిలువబడుతున్న వారి పరిశుద్ధత గురించిన ఆసక్తి కూడా మరి మనకు ఉండాలి. ఇంకా చదవమ్మా. ఎవరి మీద పడ్డాయంట? దావీదు ఏమంటున్నాడు? దేవుణ్ణి ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందలు తన మీద వేసుకుంటున్నాడు. ఎలాగండి? నన్ను అన్నట్టుగా, యేసు ప్రభువుని అంటే అన్నట్టుగా అంత బాధపడ్డాడండి, అంత బాధపడుతూ ఉన్నాడండి. ఈరోజు దేవుని గురించిన మాటలు ఎవరైనా అన్నప్పుడు అయ్యో ప్రభువా వీరు నీ గురించి ఎన్ని మాటలు పలుకుతూ ఉన్నారు అని మనల్ని అన్నట్టుగా మనం ఏడ్చి వారిలోని పాపాన్ని పరిహరించే ఆసక్తి మనకుందా? వారిలోని చెడుతనమును పోగొట్టే ఆసక్తి, అటువంటి ప్రార్థన ఆసక్తి మనకుందా? మనలో ఉందా? ఇప్పుడు యేసు ప్రభు కూడా మన గురించి ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడా లేదా?
ఇజ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసినప్పుడు మరి దేవుడు ఒక్క క్షణంలో నేను వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళందరినీ చంపేసి నేను ఒక క్రొత్త సంతతిని నీలో నుండి పుట్టిస్తాను కనాను కొరకు అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు దేవుడు మోషే ఏమన్నాడండి? ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఐగుప్తు నుండి ఇన్ని అద్భుతాలు చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి ఇక్కడ అరణ్యంలో వాళ్ళని చంపేస్తే వీళ్ళకి దేవుడు కనాను చేర్చడం చేతగాక అరణ్యంలోనే చంపేశాడని నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసే ప్రభువా, కానీ ఈ ప్రజల పాపాన్ని పరిహరించు, ఈ ప్రజలను నువ్వు క్షమించు అని దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ప్రార్థన చేశాడండి. ఎవరి కొరకు? తను చేశాడా పాపం? తను చేశాడా పాపం? అందుకని ఒకరితో ఒకడు మీ పాపాలు ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఈరోజు మనం ఒకరి కొరకు ఒకరము వారిలో ఉన్న పాపమును గురించి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. వారిలో పాపము పరిహరించబడే వరకు ఆ ప్రార్థనని మరి మనము చేసేవారిగా ఉండాలి. 106:31 కూడా చదవమ్మ. అదే కీర్తనలో 106:31. 31 అమ్మ. 28 నుండి చదువు. 106:28 నుంచి. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును ఎవరికి అర్పించారంట? చచ్చిపోయిన వాళ్ళకి కదండి. చచ్చిపోయిన వాళ్ళకి కూడా బలు అర్పించి అది భోజనాలు పెడతా ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఆ భోజనాన్ని భుజించడం ద్వారా దేన్ని హత్తుకున్నారంట? ఏమని రాయబడిందమ్మా అక్కడ? ఎవరిని హత్తుకున్నారంట? బయల్పెయోరును అంటే ఆ విగ్రహారాధనని హత్తుకున్నారంట. ఏం చేసి? భోజనం తింటేనే దానితో హత్తుకున్నట్టు, దాన్ని కౌగలించుకున్నట్టు, ఆ పాపాన్ని చేసినట్టు. విగ్రహారాధన కానీ వ్యభిచారమే కానీ ఆ వ్యభిచారంని హత్తుకొని మనం పాపం చేసినట్టుగా దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. హత్తుకొని అనే మాట నన్ను చాలా హత్తుకుంది నిజంగా. చూడండి అక్కడ వాళ్ళు భోజనం చేస్తేనే వాళ్ళ విగ్రహంతో వాళ్ళు హత్తుకున్నారు, విగ్రహాన్ని పోయి హత్తుకున్నారు, దాన్ని ప్రేమించారు. నన్ను ప్రేమించాల్సింది పోయి, నన్ను సేవించాల్సింది పోయి దాన్ని హత్తుకొని ఆ మాంసాన్ని వాళ్ళు భుజించారు. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగి పోయెను. నిత్యము తరములన్నిట అతనికి ఆ పని నీతిగా. ఈరోజు మనకి ఏది నీతిగా ఎంచబడుతుంది చెప్పండి? ఏది నీతిగా ఎంచబడుతుందంట? శిక్షను పరిహరించడమే నీతి. అక్కడ చూడండి, ఫీనెహాసు లేచి పరిహారము చేయగా అన్న మాట దగ్గర కిందేముంది? తీర్పని ఉందని దగ్గర. శిక్ష జరిగింపగా నా దగ్గర ఉంది. శిక్ష జరిగింపగా అంటే అతనిలో ఉన్న వాళ్ళిద్దరిని చంపేశాడు కదా, అతను చంపేయడం అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. ఫీనెహాసు నీతిగా ఎంచబడింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను తన నీతిగా ఎంచాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఎదుటోళ్ళ పాపం గురించి మాట్లాడుకోవడం కాదు, ఆ పాపంని వారిలో నుండి తీసివేయమని ప్రార్థన చేయాలి. నోవహు దేవుని దృష్టికి నీతిగా ఎంచబడ్డాడు. ఎందుకని? 120 ఏళ్ళు వాళ్ళకి సువార్త చెప్తానే ఉన్నాడు. అయ్యా, దేవుని ఉగ్రత వస్తుంది, మీ పాపాన్ని విడిచిపెట్టండి అయ్యా, విడిచిపెట్టండి అయ్యా, విడిచిపెట్టండి అయ్యా, జలప్రలయం రాబోతుందయ్యా, విడిచిపెట్టండి అయ్యా. తను ఎందుకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడంటే రాబోయే ఉగ్రత నుండి వాళ్ళని తప్పించడానికి 120 ఏళ్ళు వాళ్ళకి సువార్త ప్రకటించాడండి. వాళ్ళకి సువార్త ప్రకటించాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాము ఎందుకు నీతిగా అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎందుకు నీతిగా ఎంచబడ్డది? విగ్రహారాధనని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి దేవుని నమ్ముకొని వచ్చాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నమ్ముకోవడం అంటే ఊరికే నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నాకు ఇష్టం అండి అని గుడికి రావడం కాదండి. దేవుని కొరకు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టేశాడు. ఇక్కడేమో నోవహు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. వారిని శిక్ష నుండి తప్పించడానికి వారికి 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు వారిని శిక్ష నుండి తప్పించాలంటే మరి మనం చేయవలసిన పనులేంటి? మొదటిది సువార్త, రెండవది వారి కొరకు ప్రార్థన చేయడం. ఆసక్తితో మనము ప్రార్థన చేయడం. ఫీనెహాసు వాళ్ళ కొరకు పరిహారం చేశాడు. వాళ్ళని శిక్ష నుండి ఆ శిక్షకి పరిహారం అక్కడ జరిగించేశాడు. దేవునికి కోపం వచ్చింది, ఆ శిక్షకి వాళ్ళిద్దరు పాత్రులు అయ్యారు. ఆ ఇద్దరిని చంపేస్తే అసలు తెగులు ఆగిపోయి మిగిలిన వాళ్ళు చావకుండా ఉంటారు.
కాబట్టి ముందు ఆ పాపాన్ని చంపేయాలని చెప్పి ముందు వాళ్ళిద్దరిని అక్కడ చంపేశాడు. అంటే ఈరోజు ఒక వ్యక్తిలోని పాపము గురించి మనం ప్రార్థన చేయడము మనకి నీతిగా ఎంచబడుతుంది. వారికి పదే 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 యేసు ప్రభువుని గురించిన సువార్తని చెప్పి వారిని యేసు ప్రభువు తట్టు త్రిప్పడము, వారి కొరకు ప్రార్థన చేయడము మనకు నీతిగా ఎంచబడుతుందండి. ఫీనెహాస్కి అది నీతిగా ఎంచబడ్డది. అందుకే దేవుడు ఫీనెహాస్ తోటి ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. దేవుడు నిబంధన చేసుకున్నాడు. కాబట్టి సువార్త చెప్పడమే కాదు, మోషే వలె అవసరమైతే నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలే, ఇంతమంది ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? కనానికి వెళ్ళాలి. ఇంతమంది ప్రజలు కనాను చేరాలయ్యా, నా ఒక్కడి పేరు జీవగ్రంథంలో తీసిపడే, వీళ్ళందరినీ కనాను తీసుకెళ్ళు అని చూడండి. అంటే ఎంత భారముతో, ఎంత ఆసక్తి ఆ ప్రజలపైన ఉంటే, ఎంత ప్రేమ ప్రజలపైన ఉంటే ఆ రీతిగా ప్రార్థన చేయగలరు. బాబోయ్, నేను ఎందుకు పోగొట్టుకోవాలి పరలోకంలో? నా స్థానం ఎందుకు పోగొట్టుకోవాలి? నా సంతోషం ఎందుకు పోగొట్టుకోవాలి అనే స్వార్థం ఈరోజు మనలో ఉండకూడదండి. పాపం ఎక్కడ ఉన్నా ఆ పాపాన్ని చంపివేసే ప్రార్థన, వారిని దేవుని తట్టు త్రిప్పే సువార్త బోధించడమే కానీ, వారి కొరకు ప్రార్థన చేయడమే కానీ ఈ దినమున నీకు నాకు మరి నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి ఆ దినమున మరి దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండి ఫీనెహాసు పరిహారం చేశాడు. మరి దావీదు కూడా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. భక్షించడం అంటే తినేస్తుంది లోపల. నిజంగా మనలో ఆసక్తి ఉంటే మనల్ని ఖాళీ ఉండనివ్వదండి. పరుగులు పెడతానే ఉంటాం. ఎప్పుడెప్పుడు వారి గురించి ప్రార్థన చేద్దామా? 24 గంటలు అయ్యా మాటి మాటికి వారిని క్షమించు, వారి పాపాన్ని పరిహరించు, వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మాటికి రోధిస్తానే ఉంటామండి. ఆ ఆసక్తిని మరి మనము కలిగి ఉండే కృపను మరి దేవుడు మనకు దయచేయునుగాక. 14వ వచనం చూసినట్లయితే చంపబడిన వాడి పేరు ఎవరంట? జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబాన్ని ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. అంటే అక్కడ మిద్యాను గోత్రాలలో కూడా ఒక ప్రధానుడి కుమార్తె ఈమె. ఎవరు చెప్పండి? మిద్యాను గోత్రంలో కూడా యాజకులు అనే వాళ్ళు ఉన్నారు కదా. ఈ మిద్యాను గోత్రంలో కూడా యాజకులు, ప్రవక్తలు. ఇప్పుడు ఈ మిద్యాను ప్రవక్తే కదా ఈ బిలాము కూడా కదండి. వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్న ప్రధాన కుటుంబాలలో ఉన్న ప్రధానుడి కుమార్తెనేనంట. ఈ జిమ్రీ కూడా ఎవరు? షిమ్యోను గోత్రీయుడు. ఎవరంట? షిమ్యోను గోత్రీయులలో గోత్ర పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్ద కొడుకు. అంటే ఇప్పుడు ఎవరు పాపం చేస్తున్నారు చెప్పండి? పెద్దల కొడుకులే, పెద్దల కుమారులే, పెద్దల కుమార్తెలే అపవాది వాళ్ళని పట్టుకుంటుందండి. ఎందుకంటే దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఉన్నతంగా నిలబడాలని ఆశపడుతుంటామో మన పిల్లల ద్వారా అపవాది ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని పాపంలో పడేయడానికి, మన కుటుంబంలోనికి ఆ శిక్షను తీసుకొచ్చి మనల్ని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయనేమో ప్రధాని, జెండా పట్టుకొని ధ్వజం ఎత్తుకొని నడిచే వ్యక్తి షిమ్యోను గోత్రములలో. మరి కొడుకు చూస్తే ఎలాగైపోయాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక మోయాబు స్త్రీని, పాపపు స్త్రీని తీసుకొని వచ్చి మరి ఆ పాపం చేయడానికి అపవాదతని ప్రేరేపించినట్టుగా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయండి. వారు తంత్రములు చేసి పెయేరు సంతతిలోను తెగులు దినమందు పెయేరు విషయంలోను చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొజ్బీ సంగతిలోను మిమ్మును. అంటే ఆ స్త్రీని నమ్మి వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? మోసపోయారు. ఈరోజు మన హృదయం మనల్ని ప్రేరేపించి చేయమన్న ప్రతిదాన్ని మనం చేస్తే మనము కూడా మోసపోతాం. ఎందుకంటే హృదయమే మోసకరమైంది. మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆ మోసములో మనల్ని పడవేస్తుంది. కాబట్టి ఈ మిద్యానీయులు తమ తంత్రముల వలన ఏదో ఒక మోసము చేసి, ఏదో ఒక మంచిగా మన దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మీరు చచ్చేటట్లు చేస్తాం. ఈరోజు మనం చనిపోవడం అంటే ఆత్మీయంగా చచ్చిపోతామండి. మన ఆత్మ చచ్చిపోతే నిత్య నరకానికే వెళ్ళిపోతాం కదండి. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని బాధ పెట్టేది, ఆత్మీయ జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళే అది ఏ పాపమైనా దాన్ని మనం చంపేయాలి. ఏమంటున్నాడు అక్కడ? వారిని బాధ పెట్టి హత్యం చేసేయండి. అమ్మ బాధపడతారు కదండి. మనకి చాలామందికి ఉన్న బాధ ఏంటంటే, రోగం ఏంటంటే బాధపడతారు కదండి. ఈ మాట చెప్తే పాపాన్ని చంపివేసే విషయంలో బాధపడ్డా పర్వాలేదండి. ఎందుకంటే తర్వాత ఎవరు బాధపడతారు నిత్య నరకంలో చెప్పండి? ఆ మోసంలో పడిపోయి తర్వాత మనం నరకంలో బాధపడాలి. ఆ నరకంలో బాధపడే కంటే
ఇప్పుడు కొంచెం మీరు బాధపడ్డా పర్వాలేదు, మేము ఎందుకు ఎంత గట్టిగా బోధిస్తున్నాం, మీరు బాధపడ్డా పర్వాలేదు, ఆ హృదయం నొచ్చుకున్నా పర్వాలేదు, హృదయం నొప్పి అనేది లేకుండా, ఆ గాయం అనేది తగలకుండా స్వస్థత అనేది మనకు ఉండదండి. గాయములే దేవుడే గాయం చేస్తాడు, దేవుడే స్వస్థపరుస్తాడు. ఎందుకు గాయం చేస్తున్నాడు, ఎందుకు బాధ పెడుతున్నాడు? మనలో ఉన్న పాపం చచ్చిపోవాలని, మనలో ఉన్న చెడుతనము చచ్చిపోవాలని. ఎందుకంటే ఆ చెడుతనము, ఆ పాపము నిన్ను చంపి నరకానికి తీసుకొని పోకుండా, నిన్ను నిత్య నరకంలో పడవేయకుండా దేవుడు కొద్ది కాలం కొంత ఆ వాక్యం ద్వారా మనకి బాధని నొప్పిని కలగజేసి మనకి బాధ అయినా, ఒకవేళ గాయమైనా మళ్ళీ ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడంట కదండి. ఆయనే మరి మనల్ని స్వస్థపరుస్తాడు. అందుకని ఈ మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. ఎవరి వలనైతే మన ఆత్మీయ జీవితానికి నష్టమో కష్టమో, మన ఆత్మీయ జీవితము బలహీన పడుతుందని మనం అనుకుంటామో, కనికరము లేకుండా చంపేయాలి వాటిని. అది ఏ అలవాటైనా పర్వాలేదండి, అది ఏ అలవాటైనా కనికరము లేకుండా మరి వాటిని మనము చంపేయాలి. అంతేకాకుండా వాళ్ళు తంత్రాలు చేసి ఏం చేస్తున్నారంట, ఆ పెయ్యేరు సంతతిలోను, తెగులు దినమందు పెయ్యేరు విషయంలోనూ, ఈ కొస్బీ సంగతిలోనూ మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. ఏదో అమ్మాయే కదా తెచ్చుకున్నాడు, పెళ్లి చేద్దాం అంటారు చాలామంది. కానీ పెళ్లి చేయడం తర్వాత సంగతి. అసలు అన్య స్త్రీతోటే సహవాసం దేవుడు వద్దంటుంటే, అన్యులతోనే సహవాసం వద్దు, లోకంతోనే సహవాసం వద్దంటుంటే మనమేమో పెళ్లి దాకా వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటాం చెప్పండి? చేశారు కదండి, పెళ్ళిళ్ళు చేద్దాం. కాబట్టి చూడండి, ఈరోజు తెలుసో తెలియకనో మనం అన్య స్త్రీలను, అన్య కుటుంబాలకి మనం ఇవ్వడం ద్వారా ఏదో రకంగా దేవుని యొక్క కోపము, ఉగ్రత అనేది మన కుటుంబాల మీదకి వస్తుందండి. ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే మన ప్రార్థనలను బట్టి, దేవుని కృపను బట్టి మనం కనికరించబడతా ఉంటాం. మరి ఆ బలహీన పరిస్థితులను బట్టి దేవుడు కనికరించి ఒప్పుకుంటే దానికి మరి మనం ఏమీ చేయలేము. అసలు ఈ మిద్యానీయులు ఎవరో కూడా మనం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 25. అసలు ఈ మిద్యానీయులు ఎవరో కూడా చెప్తాను నేను మీకు. 25 మొదటి నుండి చదువుతాం. ఆదికాండం 25 మొదటి నుండి అమ్మ. ఎవరంటే ఇక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చాం మళ్ళీ. అసలు ఈ మిద్యానీయులు ఎవరో చెప్తున్నా. అబ్రహాము, షారా చనిపోయింది కదా, షారా చనిపోయింది. హాగర్ ద్వారా ఇష్మాయేలు పుట్టాడు, షారా ద్వారా ఇస్సాకు పుట్టాడు. ఒకడే వాగ్దాన కుమారుడు ఇస్సాకు ఒకడే పుట్టాడు. మరి షారా చనిపోయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? కెతూరా అనే మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట ఈ యొక్క అబ్రహాము. చేసుకున్నప్పుడు అతనికి ఎవరెవరు పుట్టారు చూడండి. ఆమెకి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షూవహు అను వారిని కనను. ఇందులో మిద్యాను అనే పేరుందా? ఈ మిద్యాను యొక్క సంతానమే మిద్యానీయులు. ఎవరు చెప్పండి? కెతూరా. అంటే అబ్రహాముకి కెతూరా ద్వారా పుట్టిన సంతానమే ఈ మిద్యానీయులు. ఎవరండి? అబ్రహాముకి అమాలేకీలు ఎవరని చెప్పుకున్నాం? అంటే ఇది గుర్తుండాలి మీరు. కేనీయులు అంటే కయ్యను సంతానం వాళ్ళు, ఎదోములు అంటే ఏషావు సంతానం వాళ్ళు. అలాగా అమాలేకీలు, మోయాబీలు ఎవరి సంతానము? లోతు యొక్క కుమార్తెలు తండ్రితో పాపం చేసినప్పుడు పుట్టిన సంతానం. ఎందుకు వాళ్ళందరి జోలికి దేవుడు వెళ్ళొద్దన్నాడు? వాళ్ళని అసలు వాళ్ళ స్త్రీలను జోలికి, వాళ్ళ స్త్రీలలో ఎవరిని పెళ్ళి ఎందుకు చేసుకోవద్దన్నాడు? అక్రమ సంతానము, అపవిత్రమైన సంతానము. మనమేమో పరిశుద్ధమైన జనాంగము. దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటుంటే మనం కావాలని అపవిత్రతను తెచ్చుకొని మన ఇంట్లోనికి మనం తెచ్చుకున్నట్లయితే మరి మనము కూడా అపవిత్రపరచబడతాం. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి కింద చూడండి, అక్కడ ఉంటుంది ఇంకా ఎయిఫా, ఎఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను సంతతి వారు. 5వ వచనం చదవమ్మా. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. ఏ దేశానికి పంపించేశాడంట? ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు వీళ్ళందరూ? మిద్యానీయులందరూ ఏ దేశంలో వాళ్ళు? చూసారంటే అన్నీ ఇందులోనే ఉంటాయి సమాధానాలు కదండి. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన కుమారుడు కాబట్టి తన ఆస్తికి, తన సమస్తానికి వారసుడు ఎవరు? ఇస్సాకే.
ఇస్సాకే వారసుడు. కాబట్టి వీళ్ళు దగ్గరుంటే ఆ విషయంలోనో ఏదో విషయంలోనో ఇస్సాకుకు ఏదైనా వీళ్ళు హాని కలగ చేస్తారు అని ఏం చేశాడంట, ఇస్సాకుకి తన సమస్తాన్ని ఇచ్చాడు. బహుమానాలు కానుకలు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి దూరంగా తూర్పు వైపుకి వెళ్ళిపోండి, మీరు దూరంగా తూర్పు వైపుకి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు షారా సంతానము వాగ్దాన సంతానము, వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళు ఇజ్రాయేలు యొక్క ప్రజలు అనమాట. ఇప్పుడు అబ్రహాముకి కెతూరా సంతానం ద్వారా పుట్టిన వాళ్ళు ఈ యొక్క మిద్యానీయులు, ఈ మిద్యాను సంతానం. కాబట్టి ఈ యొక్క వీళ్ళందరూ కూడా వాగ్దానములలో పాలివారై ఉండలేరు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఇజ్రాయేలులకు ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా మరి వీరు ఈ వాగ్దానాలు పొందుకోకుండా, ఈ దీవెనలు పొందుకోకుండా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారు. కాబట్టి కనికరము లేకుండా చంపేయండి. ఆ రోజు అబ్రహామే దూరంగా పంపించేశాడు. ఈరోజు ఒకవేళ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే కనికరం లేకుండా చంపేయండి, వాళ్ళని బాధ పెట్టి చంపేయండి. ఎందుకంటే అపవిత్రమైంది, మనల్ని పరిశుద్ధతను పాడు చేసేది ఎప్పుడైనా దూరంగా ఉండాలి. అది దానికి దగ్గరగా ఉంచుకొని దాని వలన మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేదైతే దేవుడు అస్సలు ఓర్చుకోలేడండి. ఆ పాపం విషయంలో అస్సలు కూడా ఓర్చుకోలేడు. కాబట్టే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి నిన్ను మోసం చేసేదైనా ఎవరైనా సరే వాళ్ళని మీరు ఖచ్చితంగా చంపేయాలి. అందుకనే ఏమంటున్నాడు అక్కడ, ఆదిలో సర్పం ఏ రీతిగా అయితే హవ్వని మోసం చేసిందో ఈరోజు లోకము కూడా మనల్ని మోసం చేస్తుంది, మన దేహము కూడా మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఆ సర్పము కుయుక్తి వలన హవ్వను మోసపరిచినట్లు ఈరోజు మనం మోసపోకుండా జాగ్రత్త కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి, జ్ఞానము కలిగి ఈ పని చేస్తే నా పరిశుద్ధత పాడైపోతుందా, నా ప్రత్యేకమైన జీవితం వలన ఏదైనా దెబ్బతింటుందా, దేవునికి నేను ఏమైనా దూరం అయిపోతానా, దేవునిలో నేను కలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు మరి దేవునికి నేను దూరం అయిపోయి దేవునికి కోపం తెప్పిస్తున్నానా అని ఆలోచించి మరి మనం పని చేయాలండి. ఒకవేళ అది దేవునికి విరోధమైందని తెలిసినట్లయితే ఫీనెహాసులాగా పరిహారం చేసేయాలి, దాన్ని చంపేసేయాలి, నా పాపాన్ని చంపివేయాలి. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.